ఒపీనియన్ తెలుసుకోవడానికి స్టేట్ అడ్వకేట్ గవర్నమెంట్ కి సఫిషియెంట్ ల్యాండ్ ఉందా? గవర్నమెంట్ కి సఫిషియెంట్ ల్యాండ్ చేసుకోవడం చాలా దురదృష్టం ఉందండి. తీసుకెళ్ళాం కోర్టు తీసుకెళ్ళాం. వెరీ అన్ఫార్చునేట్ అని కోరుతున్నాను. బికాస్ మన స్ట్రెంత్ ఫార్మర్స్ కాబట్టి టేక్ కేర్ ఆఫ్ ఫార్మర్స్ అని సమన్డ్ అడ్వకేట్ జనరల్ మళ్ళీ వాళ్ళకి లేఅవుట్ పర్మిషన్స్ రావు, బిల్డింగ్ పర్మిషన్స్ చేసుకుంటే లైఫ్ లాంగ్ అగ్రికల్చర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే 229 acres పక్కన మధ్యలో 80 feet రోడే డివైడ్ చేస్తుంది. వాళ్ళ కేసు ప్రకారం అయితే మనం వేసిన మెటీరియల్ ప్రకారం అయితే 229 acres గవర్నమెంట్ ల్యాండ్ స్పెసిఫిక్ కనిపిస్తుందండి. దాన్ని ఏమో రెసిడెన్షియల్ జోన్గా డిక్లేర్ చేస్తారు. అంటే గవర్నమెంట్ కెన్ రేపు లేఅవుట్ చేయొచ్చు, రెసిడెన్షియల్ కమర్షియల్ కట్టుకోవచ్చు, ఏమైనా కట్టుకోవచ్చు. రైతులు మాత్రం డిప్రాయ్ అయిపోతారని మేము ఛాలెంజ్ చేశాం. లెట్స్ హోప్ కమ్ బ్యాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సృజనా రెడ్డి గారికి ప్రో బోనో డబ్బులు తీసుకోకుండా నా హృదయపూర్వక కోర్టులో నేను ఫైల్ చేయకపోయినా ఇంటరప్ట్ చేసి కొందరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంట. నేను ఎందుకు మాట్లాడానంటే ఇక్కడ 3 ఇష్యూలు ఉన్నాయి మనకు. ఒకటి, అది డ్రాఫ్ట్ ప్లాన్ కాదు, అది మాస్టర్ ప్లాన్. ఫస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్, తర్వాత నేను కంప్లైంట్ చేసిన తర్వాత ముందు ఏమన్నారు మీరు చూశారు అక్కడ లోపల కలెక్టర్ గారు ఏమన్నారు, నా దగ్గర ప్లాన్ లేదన్నారు. 1 అవర్లో ప్లాన్ తెమ్మన్నారు. డ్రాఫ్ట్ అని యాడ్ చేశారు. అది డ్రాఫ్ట్ కాదు, అది మాస్టర్ ప్లాన్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రైతుల్ని మీరు పిలవండి అని ఎప్పుడు అన్నారు, అన్నీ అయిపోయిన తర్వాత ఓకే రైతులు వచ్చారు. రైతులు వస్తే కలెక్టర్ ఏం చేశాడు అక్కడ పటేల్ పోలీసుల్ని పిలిపించి ఘోరంగా కొట్టించారు. మొత్తం ఎంతమందిని? 450 కుటుంబాలు. ఎందుకంటే నేను పర్సనల్గా రైతులను కలిశాను. ఇక్కడ ఉన్నవారు 4 కానీ ఊర్లో ఉన్న వారందరినీ ఆ విలేజ్ మీద అడాప్ట్ చేశాను. ఫైట్ చేస్తామన్నారు. నువ్వు దాడి ఎలా చేయిస్తావు? కలెక్టర్ అయ్యింది ఫిజికల్గా ఎలా కొట్టిస్తావు? ఈరోజు కేసీఆర్ కేటీఆర్ ఉన్నాడు, రేపు ఉన్నాడు. నీ పని ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ IAS అంటే నువ్వు సర్వీస్ చేసిన వాడివి, ప్రజా సేవకుడివి. ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఏం మారింది? కేటీఆర్ స్టేట్మెంట్ మారింది. కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టే 2 అవర్స్లో MLA ప్రెస్ మీట్ పెట్టాడు. ఇది మళ్ళీ నేను ఇప్పుడు బిల్లు ఫైల్ చేస్తున్నాను. ఇక్కడ న్యాయం జరగడం ఏం అడిగావు? ప్లాన్ హ్యాస్ టు బి డ్రాప్, అంతే. రెండో క్వశ్చన్ లేదు ఇక్కడ. ఎడిటెడ్ అండ్ డ్రాఫ్ట్ కంప్లీట్గా. రెండోది నేను మాట్లాడింది అసలు ఇంకొకరు అయితే మాట్లాడలేము, ఎందుకంటే నేను పార్టీ పర్సన్ ఫైల్ చేయలేదు. ఎందుకు మాట్లాడానంటే నా సపోర్ట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. కలెక్టర్ చట్టాన్ని తన చేతిలో తీసుకొని నన్నెందుకు కొట్టించాలా, నన్నెందుకు అరెస్ట్ చేయాలా? నువ్వు తమ్ముండి చేయి చేసేస్తున్నావా? ఫార్మర్స్తోనే సస్పెండ్ చేయిస్తా కలెక్టర్. అవసరమైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆనరబుల్ చంద్రశేఖర్ గారి దగ్గరికి పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేస్తాం. లాయర్ గారు వీరు నాకేంటంటే ప్రతిదానికి కొంచెం అనుమానం. ఇది ఈ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ చీఫ్ జస్టిస్ని కలిశారు కదా ఇన్ని కేసులు ఉంటుండగా. నవంబర్ 14th నేను అది వార్నింగ్ ఇచ్చిన తర్వాత కదా సిబిఐ రావచ్చని అడిగారు. ఈ ముసుకలాట డ్రామాలు వద్దు. ఎంతమంది కేసీఆర్ ఏమంటున్నాడు? గవర్నమెంట్ ఎవరిది? కేసీఆర్ ఏమంటున్నాడు? రైతు బంధు దేశమంతా ఇస్తాడని. మొదటి దానికి మొగుడు లేడు. నీవు 450 ఫార్మర్స్ నువ్వు దోచుకుంటున్నావే. ఈ ల్యాండ్ని ₹1 కోటి ల్యాండ్ని 2 లక్షలు 3 లక్షలు. ఆ లేడీ ఏమన్నా దైవత్వం లేకపోయినా మానవత్వమైనా కనీసం ఈ ముఖ్యమంత్రికి, ఈ కుటుంబానికి, ఈ రాజకీయ నాయకులకు ఉండాలి.
లేని పక్షాన్ని మేము ఫైట్ చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. అక్కడ మాత్రం ఎటువంటి ఫౌండేషన్ అయ్యి ఇప్పుడు ఏజీ గారు కూడా నేను వచ్చాను అనుభవిస్తాను వారు నెంబర్ 2 పంపించారు, మీరు చూసారు. మేము సపోర్ట్ చేస్తాం, ఇందులో న్యాయం ఉంది సార్ అని. ఇమోషన్స్ కొట్టించడం ఎందుకు? బ్రూటల్. అసలు ఎక్కడైనా జరుగుతుందా ఇది? ఏ దేశంలోనైనా? ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియాలోనే జరగట్లే, మన తెలంగాణలో జరుగుతుంది. ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ కుట్ర జరుగుతుందండి. కలెక్టర్ తొత్తులా పనిచేస్తున్నాడండి. కలెక్టర్ చెప్పినట్టు పోలీసులు బిహేవ్ చేస్తున్నారండి. అన్ని గౌరవంగా చూశారు. బండి సంజయ్నో సబీర్ అలీనో అరెస్ట్ చేసినట్టు నన్ను చేయలే. వెళ్ళిన 5 నిమిషాల్లో మీరు చూశారు. 5 నిమిషాలు టైం ఇచ్చా, 3 నిమిషాల్లోనే కలెక్టర్ కలవడం జరిగింది. ఎడిషనల్ కలెక్టర్ డ్రామాలు. ఒకసారి నేను పోరాటం స్టార్ట్ చేసిన తర్వాత ఆగేది లేదు. రైతులారా మీరు ఆత్మహత్య చేసుకోకండి. 0013168126546 తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అవినీతిని మీరు మాకు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా, డాక్యుమెంట్స్ ద్వారా పెట్టండి. మేము వస్తాం, మా టీమ్స్ వస్తాయి, మీకు న్యాయం జరుగుతుంది. ఇంకొక 6 నెలలు ఎలక్షన్స్, 6 నెలల తర్వాత ఈ అవినీతి కుటుంబం లేదు, ఉండదు. ప్రజలందరూ కలిసి పోరాడదాం, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం, నీతి న్యాయం జరుగుతుంది, అప్పులు తీర్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం.